తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ద్వాదశ రాశులకి కూడా మే మాసం ఎలా ఉంటుందో మీరు తెలియజేస్తూ ఉన్నారు. మరి మిథున రాశి వారికి ఎలా ఉంటుంది సార్ ఈ నెల అంతా కూడా? తప్పకుండా అండి. మిథునం వారికి గనక చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం గురువు రాశిలో ఉన్నాడు. అయితే చూడ్డానికి గురువు ఉన్న గురువు స్వరూపం మారింది. అలాగే ఈ సంవత్సరం అంటే గురు రాశుల్లో శని కుజులు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా డిస్పోజిషన్ సిస్టమ్ అంటాం. అంటే ఒక రాశిలో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహ ప్రభావం, ఆ రాశిలో ఉండే గ్రహాల ప్రభావం ఈ గ్రహం మీద ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇంట్లో తండ్రి ఉన్నాడు, బయటికి వెళ్ళి తొందరగా గంటలో రారా అన్నాడు, 7 గంటలో వెళ్ళిపోతాడు ఇంటికి. ఎందుకంటే ఇంట్లో ఉండే భయం ఉంది. నాన్న ఊరు వెళ్ళాడు, అడిగేవాళ్ళు లేడంటే అది వేరే ఉంటది. తిరుగుతాడు, అలా భయం ఉంటుంది. అట్లా అలాగే గ్రహానికి తన రాసుల్లో ఉండేటువంటి గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. దీన్ని డిస్పోజిషన్ సిస్టమ్ అంటారు దీన్ని. అందుకే మనకి ఈ సంవత్సరం పేరుకి రాజు గురువు అయినా కూడా అల్లకలోలంగా ఉంది. చూసారా? గురువు కదండి, మంచిదండి మంచిదండి అంటే ఏం మంచిది? కుజుడు శని రోల్ ప్లే చేస్తున్నారు కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే శని రాశిలో రాహు ఉన్నాడు. రాహు ఎనర్జీస్తో శని గురు రాశుల్లో ఉంటూ, శని రాహు ఇద్దరి ఎనర్జీస్తో గురువు మిథునంలో ఉన్నాడు. అందుకే ఇన్ని మిస్కమ్యూనికేషన్స్, గొడవలు, గందరగోళాలు అన్నీ ఎక్కువైంది. అది అందుకే పోయిన సంవత్సరం కూడా అలాగే ఉంది. అందుకే పరిస్థితి. అయితే వీరికి మిథునం వారికి కొంచెం వర్క్ అంటే ఉద్యోగ సంబంధించిన అవకాశాలు బాగుంటాయి. దశమంలో శని ఉన్నందుకు, లగ్నంలో గురువు ఉన్నందుకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఫినాన్షియల్గా గ్రోత్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఈ సంవత్సరం ధనపరమైనటువంటి విషయాల్లో ఎలా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కొంతవరకు అభివృద్ధికరమైతే ఉంటుంది. కొత్త అగ్రిమెంట్స్ అవుతాయి. ముఖ్యంగా గతంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఫ్రూట్ఫుల్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళు అదేవిధంగా ఎప్పటి నుంచో పలానా కోర్స్ నేను చేయాలి, పలానా ప్రాపర్టీ కొనుక్కోవాలి, పలానా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునేటువంటి వారికి చాలా బాగుంది. అయితే ఎప్పుడైనా కూడా భాగ్యస్థానంలో కానీ పంచమంలో కానీ గోచారంలో రాహు వచ్చినా, వాళ్ళ జన్మజాతకాల్లో రాహు ఉన్న పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. పంచమంలో రాహుని ఇంకా దుర్గా చేస్తే ఇంకా మంచిది. కానీ ఇక్కడ భాగ్యస్థాన రాహు మాత్రం పితృదేవత ఆరాధన వీళ్ళకి ఎక్కువగా పనిచేస్తుంది చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళకి సంతాన సంబంధించిన విషయంలో అనుకూలత ఉంది ఈ యొక్క, ఎందుకంటే పంచమాధిపతి రాశిలోకి వస్తున్నాడు మే 12వ తేదీ నుంచి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి వస్తాడో, లాభస్థానంలో ఉండే కుజుడు మంచిదే. కాంపిటీషన్ విషయాల్లోని, కోర్టు కేసు వ్యవహారాలకి సక్సెస్ ఇవ్వడము, శత్రువుపై జయాన్ని ఇవ్వడం ఇస్తుంది. కానీ లాభంలో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే తెలియని ఒక ఆవేశం కూడా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే లాభంలో కుజుడున్నప్పుడు ఈ ధనపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది చెప్పాలంటే. కాకపోతే ఎంతైనా కూడా మీకు శని కుజులు మనకి 14వ తేదీ వరకు కలిసే ఉంటారు కాబట్టి 14వ తేదీ వరకు వీళ్ళకి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొంచెం అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది. 14 తర్వాత శ్రమ అనేటువంటిది తగ్గుతుంది. ఇక వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేయడం మంచిది. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః మంత్రం చేసుకోవడం అన్ని విధాలు ఉత్తమం. ఆరోగ్యం కూడా చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది మిథున రాశి వారికి? మిథున రాశి వారికి ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకుంటానండి, ఒకటి మానసిక స్ట్రెస్లు ఎక్కువ ఉంటాయి ఈసారి వీరికి. ఎందుకు అంటే ఈ కుజుడి యొక్క ప్రభావమేనండి. ఎవరికైనా సరే పూర్వజన్మ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో ఆయనే రోగాధిపతి కూడా అవుతాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మిథున లగ్నానికి కుజుడు అవుతాడు మెయిన్గా. కాబట్టి వీళ్ళు ఎక్కువగా వేడి చేస్తుంది అనుకునేటువంటి విషయాలు కానీ, అలాగే కొద్దిగా వాహనం మీద సోమవారాలు ఎక్కువగా ప్రయాణం చేసేటప్పుడు ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం దెబ్బలు తగలడం, ఇట్లాంటివి కొంచెం ఏదైనా కాలడం, ఇలాంటివి కొంచెం ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు వంట వండేటప్పుడు వంటగదిలో చేసే ప్రక్రియలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిథునం వారు. సార్, బంగారం అనేది హాట్ టాపిక్ గానే ఉంది. ఎప్పటికప్పుడు ఈ హెచ్చు తగ్గులు అవి చూస్తూనే ఉన్నాం కాబట్టి అసలు ఏ రాసుల వాళ్ళకి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మే మాసంలో ప్రత్యేకంగా? ఎందుకంటే తర్వాత ఇప్పుడు అధిక జ్యేష్టం ఉన్న తర్వాత జ్యేష్టం, తర్వాత పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది శ్రావణంలో. కాబట్టి ముందు నుంచి అన్ని ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి ఎంతో కొంత కొంటారు బంగారం. ఏ రాశుల వాళ్ళకి అనుకూలించే పరిస్థితి ఉంటుంది సార్ బంగారం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గోల్డ్ ఇంత ఫ్లక్చువేట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. గోల్డ్కి కారకమైన గ్రహాలు జూపిటర్ అండ్ సన్ అండి. ఎందుకంటే మీరు చూస్తే పురాణాల్లో కూడా సెమంతకు మనం ఎవరిచ్చారు? సూర్య భగవానుడు. గోల్డ్కి
మనకి గురుగ్రహం మెయిన్, జూపిటర్ నుంచే మనకి గోల్డ్ వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే, భూమి అవునా? మీదకి రావడం కూడా. Okay. ఓకే, Okay. అందుకే ఇప్పుడు చూడండి, మీనరాశిలో ఎప్పుడైతే శని ఎంటర్ అయ్యాడో, సింహరాశిలోకి ఎప్పుడైతే కేతు జరుగుతుందో, మీరు చూడండి, ఈ 2 గ్రహాలు ఎప్పుడైతే ఇందులో ఉన్నాయో అసలు ఎప్పుడూ చూడనంత ఫ్లక్చువేట్ గానే అవుతుంది. కాకపోతే ఎప్పుడైనా సరే గోల్డ్ పర్సనల్ చార్ట్ లో తీసుకుంటే ఎవరు కొనాలి అంటే గురువు రవి బాగున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. బాగోవడం అంటే ఏంటి సార్ మరి? అంటే పాపగ్రహాల మధ్యన ఉండకూడదు, గురువు గాని రవి గాని ఆ యొక్క రాసుల్లో పాపగ్రహాలు ఉండకూడదు, పాపకర్తల్లో ఉండకూడదు, వాటికి వచ్చే పోర్ట్ఫోలియోస్ మంచి మంచి గ్రహంతో కలిసి ఉండాలి. ఓకే. అప్పుడు వాళ్ళు 100% గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా లాభం వస్తుంది. ఇవి పాడైన వాళ్ళు అంటే కొద్దిగా పాడైంది గ్రహాలు, ఏమవుతుంది, కొంచెం అనుకున్నంత రేట్ రాదు, తక్కువ రేట్ వస్తుంది. కానీ పూర్తిగా పాడైతే మాత్రం వీళ్ళు కొన్న రోజు నుంచే తగ్గడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి అర్థం కాదు, చాలా స్ట్రెస్. ఇదేమిటి 180 దగ్గర కొన్నాను 150కి వచ్చింది ఏమిట్రా అనిపిస్తుంది 4 రోజుల్లోనే. సో వాళ్ళ బ్యాడ్ లక్ అనమాట. సో ఈ పర్టికులర్ అంశం చూస్తూ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో పాపగ్రహాలు లేనప్పుడు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్థానం ఏది? 12వ స్థానం. 12వ స్థానము వాళ్ళ జన్మజాతకంలో 12వ భావాధిపతి మీద గోచారం ఏదైనా పాపగ్రహం వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇవి ప్రధానంగా రూల్ అనమాట. బట్ ఇవి తెలియవు. ఒకసారి ద్వాదశ రాశుల్లో ఎవరికైతే బెటర్ సార్ ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శుభగ్రహాలు ఏ రాశులకు ఉన్నాయి చెప్తే, మిథున రాశి వారికి ఉంది, 12లో శుక్రుడు ఉన్నాడు. కర్కాటకం వారికి 12లో గురువు ఉన్నాడు. నెక్స్ట్ దాని తర్వాత శుక్ర గురువులు వస్తున్నారు, దానిలోనే శుక్రుడు వచ్చి జాయిన్ అవుతున్నాడు. అండ్ 12వ స్థానం ఇంకా ఏ రాశి వారికి బాగుంది అంటే వృశ్చికం వారికి బాగుంది. ఎందుకంటే 12th లార్డ్ ఈజ్ ఇన్ 7th house లో, ఓన్ హౌస్ లో వెళ్ళి కూర్చుంది వృశ్చికం వారికి చెప్పాలంటే. అండ్ కర్కాటకం వారికి కూడా 12వ స్థానంలో శుక్ర గురువులు ఉన్నారు. మంచిదే. సో వీళ్ళకి మనం చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్. బట్ ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి ఆ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఓకే సార్. మేషం వారికి పాపగ్రహాలు ఉన్నాయి మరి 12th house లో, వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే బెటర్ అంటారా? చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ చేసుకోవాలి, కానీ అది కూడా కుజుడు మారిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు పనికిరావు. అసలు పనికిరావు. ఓకే. అంటే లాంగ్ టర్మ్ ప్లానెట్ ఎప్పుడైనా 12లో ఉన్నప్పుడు, శని ఉన్నప్పుడు, అది గోచారంలో అయినా రాశిచక్రంలో అయినా, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరంలోనో 3 నెలల్లోనో సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తానే చేయకుండా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంతలా 3 years పోనీ, కనీసం 3 years, మినిమం 3 years పెట్టుకోవాలి. అప్పుడే గ్రోత్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అక్కడ వాళ్ళకి, లేకపోతే కనబడదు. మధ్యలో ఎక్కడో ఫ్లక్చువేట్ అవ్వగా తీసేసి నష్టపోతారు వీళ్ళు. గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంత ఇంపాక్ట్ ఉండటానికి వార్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకోవచ్చు సార్. వార్ పరిస్థితి ఏంటి సార్? ఒక పక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి, మరి సానుకూలంగా ఉంది అని ఒక దేశం, ఆ రోజు మనం చేసాం, మీరు ఆల్రెడీ చేశారు, ఇవేమీ ఫలించవని చెప్పారు మీరు. స్పష్టంగా చెప్పాము ఆ రోజు. ఫలిస్తాయని చెప్పండి సార్, కొంచెం శాంతి కావాలి సార్. ఫలించాలని ఉంది కానీ గ్రహాలు అలా లేవండి. గ్రహాలు కదిలేదు, గ్రహాలు ఫలించేలాగా. రాజు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు మంత్రి వీళ్ళందరూ డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే శని కుజుడు నుంచి దూరం వెళ్ళిపోతే తగ్గదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్ లోకి వెళ్ళి మంత్రి కుజుడు అయ్యాడుగా, ఇంకా పెరుగుతాయి. అందుకే జలమూలకంగా సునామీలు అనుకోండి, భూకంపాలు అనుకోండి, జలరాశుల్లోనే ఈ 2 గ్రహాలు ఉన్నందుకు ఈ జల సంబంధమైన యుద్ధాలు రావడం, ఇవన్నీ అందుకే మనం అక్కడ ప్రిడిక్ట్ చేసాము. అట్లా ఆంక్షలు కూడా వాళ్ళు అలాగే పెడుతున్నారు. అవునండి, మీ నౌకలు వెళ్ళడానికి మా పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జలం మూలంగానే యుద్ధం వస్తుందని చెప్పాను అప్పట్లో ఒకసారి. అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది నన్ను అడిగితే ఇది ప్రపంచ యుద్ధమేనండి. ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాయి ప్రపంచ యుద్ధం. ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఉంది, కానీ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మారాలి ఈ గోచారం అంటే. మరి కుజుడు వృషభంలోకి వస్తే సెట్ అవుతుందని అనుకోవచ్చా సార్? కుజుడు వృషభంలోకి వస్తేనా ఇంకెప్పుడు సెట్ అవుతుంది సార్? ఎందుకంటే ఇది 1 year ఉందండి, ఇది 1 year ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి గురువు అయితే మంత్రి కుజుడు కదా, అంటే ఆలోచన విధానం. సైన్యాధిపతి చంద్రుడు అంటే ఇప్పుడే ఆపేస్తున్నాను, చర్చలు జరుగుతున్నాయి, 2 గంటలు ఇక్కడ బాంబు పడింది అంట. ఇదేమిటి మరి చర్చలు దేని జరుగుతున్నాయి, బాంబు మీద గీసాడు, గొడవలు. అస్సలు అంటే స్థిమితం లేనటువంటి వాడు సేనాధిపతి అయ్యాడు, ఆలోచనాకారకుడు కుజుడు అయ్యాడు, రాజు గురువు అయ్యాడు. కానీ గురువు బయటకు ఒకటి నేను అన్ని ఆపేస్తున్నా అంటే ట్రంప్ వెనక నుంచి బాంబు వేస్తుంటాడు. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రజలుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసలు నేనైతే వద్దనే జరగకూడదని కోరుకుంటాం ఎవరైనా కానీ పరిస్థితులు అలా లేవని నా ఉద్దేశం. ఎక్కడో యుద్ధం జరుగుతోంది మనకేంట్లే అనుకోవటానికి లేదు. ఎక్కడ జరిగినా అది ఇంపాక్ట్ యావత్ ప్రపంచం మీద. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటైందండి, ఇంతకుముందు వేరు.
ఇంతకుముందు ఇంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ మనిషి వేరే దేశాలకు వెళ్ళి బ్రతకడం కానీ ఉండేది కాదు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే బతికాడు, ఏ ఊర్లో కూడా ఆ ఊర్లో ఉంటాడు. ఇప్పుడు అలా కాదు, ఊర్లు దేశాలు అన్ని కలిసిపోయాయి, ఒకటి అయిపోయాయి. సో విశ్వశాంతి కోసం ఏ ఆరాధన చక్కగా అందరూ చేయాలి సార్? చండీ. చండీ. చండీ ఈజ్ ది బెస్ట్ రెమెడీ. రైట్. చండీ విష్ణు సహస్రనామాలు చేసుకోవడం ఇది అన్నిటికంటే ఉత్తమం. చాలా చక్కగా తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా మే మాసంలో అన్ని రాశులకి సంబంధించి తెలియజేశారు కాబట్టి అందరూ ఆ విషయాల్ని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దేవతారాధనతో ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరికి సుఖంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.